జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అనేక సర్వే సంస్థలు తమకు సంబంధించి కూడా ఏ పార్టీ ఎట్లా గెలవబోతుందని చెప్పి ఇప్పటికే ప్రకటిస్తున్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చాలా సర్వే సంస్థలు కూడా ఇప్పటికే ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నాయి. ఆ ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించి సర్వే సంస్థల్లో చూపించట్లేదు, కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఈ ఎన్నిక ఉందని చెప్పి అవి వెల్లడిస్తున్నాయి. ఎలా చూస్తారు సార్ ఆ సర్వేలను? ఇది ఎవరికి వాళ్ళు దొంగ సర్వేలు, బెడ్రూమ్లలో బాత్రూమ్లలో కూర్చొని సెల్ ఫోన్లలో వాళ్ళే గ్రాఫిక్స్ తయారు చేసి విడుదల చేసినటువంటి సర్వేలు. ఏ ఒక్క సంస్థ కూడా మరి నిబద్ధత కలిగినటువంటి సంస్థలు ఎవరు కూడా చేయలేదు. జనరల్ ఎలక్షన్స్లో కానీ ఇతరత్ర చేస్తారు, కానీ ఒక సింగిల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో జనరల్గా సర్వేలు ఎవరు కూడా నిబద్ధత కలిగిన సంస్థలు ఎవరు చేయలేరు. మేము కొన్ని వేల ఇండ్లు మా కార్యకర్తలు వెళ్తూ ఉన్నాం. మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ పరోక్షంగా ప్రత్యక్షంగా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కంటే మించి సర్వేలేం కాదు. కాబట్టి ఈ సర్వేలు అన్నీ కూడా బోకస్ సర్వేలు. ఈ సర్వేలు టీఆర్ఎస్ వాళ్ళు చేశారని కాంగ్రెస్ వాళ్ళు చేయడము, కాంగ్రెస్ వాళ్ళు చేయడం సీరియస్ చేయడము, సర్వే చేయకుండా సర్వే చేసినట్టు ఏదో నివేదికలు ఇస్తున్నారు. ఇది వాస్తవంగా మేము ఫీల్డ్ మీదకి వెళ్తున్నాం కదా, ప్రజలేంటో, ప్రజలు ఏ రకంగా ఆలోచన ఏందో 11వ తేదీ 14వ తేదీ తెలుస్తుంది. ఒకవైపు ప్రజలు సర్వేలు వచ్చిన తర్వాత కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఓటర్లు. మరి పార్టీకి సంబంధించి ఎందుకంటే ఓటర్లు ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ పార్టీ గెలుస్తుందంట కదా అని మూడు మారే పరిస్థితి ఉంది. అట్లా బీజేపీకి ఏమైనా నష్టం జరిగే ఛాన్స్ ఉందా అనుకుంటున్నారు? ఆ రకంగా వాళ్ళ ఆలోచన కూడా అదే. కాంగ్రెస్ పార్టీది కానీ బీఆర్ఎస్ పార్టీది కానీ దొంగ సర్వేలు చేయించి, దొంగ వీడియోలు తయారు చేయించి, దొంగ పత్రికలు తయారు చేసి, పత్రికకు సంబంధించినట్టు మ్యాటర్ ప్రింట్ చేసి అని ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్లే కాదు, జనరల్గా రాజకీయాలలో ఆ రకంగా తయారైంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. వాస్తవంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సర్వేలలో ఈ దొంగ లెక్కలు చూపించి ఆయా పార్టీలకు అనుకూలంగా పోటీలు పడి చేసుకుంటుంటే మేము డిసైడ్ చేసాము ఏ రకంగా మనం నిజమైన సర్వే చేయొద్దు, దొంగ సర్వేలు అసలే చేయొద్దు. మనకు అనుకూలంగా మేము కూడా ఒక మీలాంటి వాళ్ళకి కానీ ఇంకొకరికైనా మా కార్యకర్తలు చెప్తే ఎవరైనా ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు. కానీ మేము కఠినంగా చెప్పినాం ఆ రకంగా మనం తప్పుడు ప్రచారం చేయకూడదని. సర్వేలు చేయడమే గొప్ప కాదు, ఎవరికి అనుకూలంగా రాయించుకోవడం కూడా గొప్ప కాదు, చిన్న విషయం అది. కాబట్టి ఆ రకంగా అనేది తప్పు. వాస్తవం మేము ఆ రకంగా చేయొద్దని నిర్ణయించుకున్నాం. సర్వేలు కానప్పటికీ పార్టీకి సంబంధించి మీరు ఏమైనా ఇంటర్నల్గా సర్వే చేసుకున్నారో? పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది సార్? మేము స్వయంగా రోజు అక్కడనే ఉంటున్నాం కదా, ప్రజల మధ్యలోనే ఉంటున్నాం, కార్యకర్తల మధ్యలో ఉంటున్నాం, అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్నాం, కుల సంఘాల మధ్యలో ఉన్నాము, బస్తీల మధ్యలో ఉన్నాము, స్లమ్స్ మధ్యలో ఉన్నాము, తిరుగుతున్నాం. మాకున్నటువంటి డైరెక్ట్ ఫీడ్బ్యాక్. నేను కూడా అనేక ఎలక్షన్స్లో పోటీ చేశాను. అనేక ఎలక్షన్స్లో ప్రజలు ఏ రకంగా వ్యవహరిస్తారో మాకు తెలుసు. కాబట్టి ఈ ఎలక్షన్స్లో మాకు చాలా సానుకూల స్పందన ఉంది. అది ఎంత మేరకు ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ అవుతుంది అనే దాంట్లో మేము ప్లాన్ చేసి దాన్ని వచ్చేటువంటి 3 రోజులు కూడా మరింత కష్టపడి పనిచేస్తాం. కేవలం కిషన్ రెడ్డి బాధితుని చేసేటట్టు రెండు పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. ఇందాక మీరు చెప్పారు, అయినప్పటికీ అటు బీఆర్ఎస్ కూడా ఇటు కాంగ్రెస్ కూడా కిషన్ రెడ్డి టార్గెట్ చేస్తుంది. ఎక్కడ పార్టీని కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కాదు. ఎందుకు కిషన్ రెడ్డి వాళ్ళకి టార్గెట్ అవుతున్నారు? కిషన్ రెడ్డి ఎందుకు అంటే వాళ్ళకి మింగుడు పడడం లేదు? ఒక మాట చెప్తారా? ఒకటి, నేను తిరుగుతున్నాను అక్కడ, కొంత సానుకూలంగా వాతావరణం వస్తున్నది, అది వాళ్ళకు మింగుడు పడడం లేదు. నేను ఎందుకు తిరుగుతున్నానంటే నా కాన్స్టిట్యున్సీ కాబట్టి, నా బాధ్యత కాబట్టి, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఎక్కువ తిరుగుతున్నాను. తిరగడంలో వాళ్ళకు మింగుడు పడకుండా ఈరోజు నన్ను టార్గెట్ చేసి నన్ను బదలాం చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నది. ప్రజలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలనేటువంటి ఆలోచన ప్రజలలో ఉంది. మేము అనేక అపార్ట్మెంట్స్లకి వెళ్తే ఈ జూబ్లీహిల్స్ వేస్తామండి, కానీ బీజేపీ మీరు తెలంగాణలో రావాలి, ఈ రకంగా అనేక బస్తీలలో మాట్లాడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కానీ, ఈ రెండు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, ఈ రకంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ అందరూ ఈ రెండు పార్టీల పట్ల ఫెడప్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ రావాలనే దాంట్లో మాట్లాడుతున్నారు. కాబట్టి మాకేమీ భయం లేదు. మేము తిరుగుతుంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రాన మేము మా తిరగడం కానీ, పార్టీ ప్రచారాన్ని కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ ఆపే ప్రసక్తి లేదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. నన్ను విమర్శించినంత మాత్రాన మా పార్టీకి లాభం వస్తుంది తప్ప నష్టం రాదు. ఒకవైపు డబ్బులు పంచుతున్నారని ఇందాక మీరు కొంత మాట్లాడుతూ డబ్బులు ప్రలోభ పెడుతున్నారు. అటువంటిది ఎఫెక్టివ్, ఎందుకంటే కొంత పార్టీలు కూడా ఈరోజు కొంత
న్యూస్ కూడా వచ్చింది. అటువంటిది ఏమైనా జరుగుతుందా, మీ దృష్టికి వచ్చిందా? డబ్బులతో ప్రలోభాలు. మేము ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాము, అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేశాము. మేము మిగతా ప్రాంతాల్లో సాక్ష్యాలు తీసి చూపించాము, అరెస్ట్ చేసి పట్టుకొని డబ్బులతో సహా ఎలక్షన్ కమిషన్కు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. బహుశా ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కువ చేస్తారు. మా పార్టీ కార్యకర్తలు విజిల్గా ఉన్నారు. తప్పకుండా ఈ విషయంలో ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మేము. సార్, రేపటితో ప్రచారం ముగుస్తుంది. ఏం చెప్పాలనుకుంటారు ఓటర్లకు మా ఛానల్ ద్వారా ఒక మాట? నేను అందరినీ కోరేది ఒకటే, గతంలో ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ అనేక సంవత్సరాలు గెలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గెలిచింది. గత 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించలేదు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. మనము డబ్బులకో, రాజకీయ పార్టీ ప్రచారానికో, సర్వేలలోనో మనము తొందరపడి ఓటు ఇతర పార్టీలకు వేస్తే మళ్ళీ రానున్న రోజుల్లో మనకు మిగిలేది రోడ్లే, గుంతలు పడ్డ రోడ్లు, పొల్యూషన్తో కూడినటువంటి తాగునీరు, డ్రైనేజీ ఓవర్ఫ్లో, వర్షపు కాలువలు రోడ్ల మీద ఉండడము, అదేవిధంగా ఈ యొక్క మరి పార్కులు ఇవేమీ లేకుండా ఎంత నిర్లక్ష్యానికి గురి కాబడ్డామో వెనుకబడేశారో మనకు చూసాం. కాబట్టి రానున్న రోజుల్లో కొంత జూబ్లీహిల్స్లో డెవలప్మెంటల్ యాక్టివిటీ పెరగాలి అంటే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులలో బీజేపీ అభ్యర్థి బెస్ట్, అదేవిధంగా బీజేపీ పార్టీ బెస్ట్. కాబట్టి మీరు దయచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి. తప్పకుండా జూబ్లీహిల్స్ బాధ్యత, డెవలప్మెంట్ అభివృద్ధి బాధ్యత మేము తీసుకొని ముందుకెళ్తాము. మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణలో మార్పుకు ఇది మొదటి అడుగు అవుతుంది. ఆ మార్పు మీ యొక్క ఆశీస్సులతోనే జరగాలని బీజేపీ తరఫున కోరుకుంటున్నాను. ఎటువంటి అభివృద్ధి సార్? ఒక్క మాట, ముఖ్యమంత్రి మాట్లాడితే అదే అభివృద్ధి మీద 4,000 ఇండ్లు అంటూ రోడ్లు వేపిస్తామని, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో మెడల్ వంస్తామని చెప్పి, అటువంటిది ఏమన్నా అభివృద్ధి అంటారు? ఎటువంటి అభివృద్ధి? కిషన్ రెడ్డి భరోసా ఏంటంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా మేము ఎక్కడెక్కడ శాసనసభ్యుడు ఉన్నా కూడా నేను ఒకే ఒకడు ఉంటే తెలంగాణ ఆంధ్రలో కూడా కొన్ని రోజులు, అప్పుడు కూడా నా కాన్స్టిట్యున్సీలో చాలా అభివృద్ధి చేసుకున్నాను. అప్పటికి ఇప్పటికి కొంత తేడా ఉంది. ప్రభుత్వం పార్టీల మధ్యలో వ్యవహారంలో తేడా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కొంత పద్ధతిగా ఉండేవాళ్ళం. మరీ ఇప్పుడు రాజకీయాలు దిగజారి వ్యవహరిస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ విషయంలో సివిక్ ప్రాబ్లమ్స్ కొంత జిహెచ్ఎంసీని స్ట్రెంథన్ చేసి అక్కడ రోడ్ల విషయంలో కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, డ్రైనేజీలో సిల్ట్ తీయడంలో కానీ, వర్షపు నీటి కాలువలకు సంబంధించినటువంటి సిల్ట్ తీయడం కానీ, కొంత పారిశుద్ధ్యం మెరుగుపరిచే విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు చేయవచ్చు, చేయకూడదని లేదు. మొత్తం రూపురేఖలు మార్చలేం తప్ప కొంత ప్రజలకు సానుకూలంగా కొన్ని సౌకర్యాలు కల్పించవచ్చు. అది ఎమ్మెల్యే గెలిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది చేసినటువంటి సర్వేలన్నీ కూడా ఏ పార్టీలకు ఆ పార్టీ డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నటువంటి సర్వే. నిత్యం జనాల్లో ఉంటున్నాం కాబట్టి తమ పార్టీకి సంబంధించి మెరుగైనటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా బీజేపీ శాసనసభ్యులు అక్కడ గెలిస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచడం, రోడ్లకు సంబంధించినటువంటి వాటిని కూడా బాగుపరచడం, వీటన్నిటి మీద చర్యలు తీసుకొని డెఫినెట్గా జూబ్లీహిల్స్ అభివృద్ధిలో కూడా బీజేపీ కీలక పాత్ర వహించబోతుంది. ఇది మొదటి అడుగు, ఎందుకంటే తెలంగాణలో మార్పుకు సంబంధించి ఇది మొదటి అడుగు కాబోతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా ఒకవైపు ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టే బీజేపీకి కూడా ఓటర్లు పట్టం కట్టాలని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అభ్యర్థిస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.